చందమామ కథ స్నేహితుల బెడద. రామాపురం జమీందారు మానవేంద్రుడికి చాలామంది స్నేహితులు ఉండేవారు. వాళ్ళందరూ ఒక వేళాపాల లేకుండా ఆయన చుట్టూ చేరి ఊకదంపు కబుర్లు చెబుతూ విసిగిస్తూ ఉండేవారు. వాళ్ళ ధోరణి చిరాకు కలిగిస్తున్నా చెబితే నొచ్చుకుంటారేమోనని జమీందారు సహిస్తూ వస్తున్నాడు. రాను రాను జమీందారు సహనం సన్నగిల్లుతున్నది. ఒకనాడు ఆయన దివాను దివాకరుణ్ణి పిలిచి సమస్య వివరించి పరిష్కారం ఏదైనా చూడమన్నాడు. దివాను సరేనన్నాడు. ఆ మర్నాడు మానవేంద్రుడు యథాప్రకారం స్నేహితుల మధ్య ఉండగా మళ్ళు పంచ తెల్లటి లాల్చి ధరించిన ఒక పెద్ద మనిషి దర్బారు మండపంలో ప్రవేశించాడు. అతడు రావటాన్ని దూరం నుంచే చూసిన జమీందారు లేచి అతడికి ఎదురు వెళ్ళి కరచాలనం చేస్తూ భుజం మీద చెయ్యి వేసి తీసుకువచ్చాడు. జమీందారు మిగతా స్నేహితులు ఇదంతా ఆశ్చర్యపోతూ చూడసాగారు. ఆ వచ్చిన పెద్ద మనిషి వాళ్ళ మధ్యనే కాసేపు కూర్చొని క్లుప్తంగా 4 ముక్కలేవో జమీందారుతో మాట్లాడి వెళ్ళి వస్తానని సెలవిప్పించండి అని లేచి నుంచున్నాడు. జమీందారు కూడా లేచి సింహద్వారం దాకా అతని సాగనింపడానికి బయలుదేరాడు. ఆ పెద్ద మనిషి వెంట జమీందారు నెమ్మదిగా నడుస్తుంటే మిగతా స్నేహితులంతా అసూయతో అతగాడెవరో కానీ జమీందారు ఎదురేగి ఆహ్వానించటం, ఇప్పుడు వెంట వెళ్ళి వీడ్కోలివ్వటం వింత అనిపిస్తున్నది. ఇలాంటి స్వాగతం ఇన్నేళ్లుగా ఆయనతో స్నేహం చేస్తున్న మనలో ఏ ఒక్కరికైనా లభించిందా? దీనిని బట్టి చూస్తే మనకన్నా ముఖ్య స్నేహితులు ఆయనకున్నారని తేలిపోతున్నది అంటూ గుసగుసలు ప్రారంభించారు. వాళ్ళ మాటలు చెవిన పడ్డ దివాను, మీకే కాదు నాకు జమీందారు గారి ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తున్నది. ఈ వచ్చిన పెద్ద మనిషి అమలేందుడనే అయ్యుంటాడు అని నా అనుమానం అన్నాడు. జమీందారు గారికి పట్నంలో ఆ పేరు గల స్నేహితుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన గురించి జమీందారు గారు నాతో అప్పుడప్పుడు ఏదో చెప్తుండేవాడు అన్నాడు. దివాను అలా అనగానే జమీందారు స్నేహితులంతా, ఏమిటి అమలేందుడా? ఆయన పేరు మేమేనాడు వినలేదే. సరే, ఇంతకు ఆయన గురించి జమీందారు గారు ఏమనేవారు అని అడిగారు ఏకకంఠంతో. అందుకు దివాను, ఒకరు ఇంకొకరి ఇంటికి ఏ సందర్భంలో వెళ్ళినా అక్కడ ఎంతసేపు ఉండాలి అన్నదానికన్నా అక్కడి నుండి ఎప్పుడు సెలవు తీసుకుని బయలుదేరాలి అన్నది తెలిసి ఉండడం చాలా ముఖ్యం. పట్నంలో ఉండే నా స్నేహితుడు అమలేందుడు ఈ విషయానికి చాలా ప్రాధాన్యత ఇస్తాడు అని అప్పుడప్పుడు అంటూ ఉంటారు మన జమీందారు గారు అన్నాడు. దివాను దివాకరుడి మాటలు విన్న జమీందారు స్నేహితులకు కొత్తగా వచ్చిన ఆ పెద్ద మనిషికి జమీందారు నుంచి అలాంటి స్వాగతం ఎందుకు లభించిందో అర్థమైపోయింది. వాళ్ళు అక్కడి నుంచి వెంటనే లేచి సింహద్వారం కేసి బయలుదేరారు. కొత్త స్నేహితుడిని సాగనంపి తిరిగి వస్తున్న జమీందారు తన పాత స్నేహితులంతా ఏకంగా సింహద్వారం కేసి పోతుండడం గమనించి చిరునవ్వుతో, ఏమిటి విశేషం, అందరూ వెళ్ళిపోతున్నారు అని అడిగాడు. అందుకు స్నేహితులందరూ ఏం జవాబు చెప్పాలో వెంటనే తోచక ఒక్క క్షణం ఆగి, మరేం లేదు, మన రాయణం గారు చాలా ముఖ్యమైన పని మీద పట్నం వెళ్తున్నారు. ఆయన బయలుదేరే లోపల ఆయనను కలుసుకొని ఒక సంగతి చెప్పాలి. ఆ విషయం మరిచి చాలాసేపు ఇక్కడే ఉండిపోయాం, మళ్ళీ కలుసుకుంటాము అంటూ వెళ్ళిపోయారు. జమీందారు చిన్నగా నవ్వుకొని దివానుతో, మంచి పని చేశారు. మీరు గమనించే ఉంటారు, డబ్బు అధికారం ఉన్న ప్రతి వాళ్ళ చుట్టూ ఎందరో చేరి స్నేహితులుగా చలామణి అవుతూ వాళ్ళ నుంచి ఏదో లాభం పొందేందుకు ప్రయత్నిస్తుంటారు. శత్రువులను ఎదుర్కోవడం కన్నా ఇలాంటి వాళ్ళతో కూడిన వ్యవహారమే చాలా శ్రమకు కష్టానికి కారణమవుతుంది. మీరు ఆడించిన నాటకం వల్ల సమయం సందర్భం తెలుసుకోకుండా ప్రవర్తించే స్నేహితుల బెడద కాస్త తప్పేలా ఉంది అన్నాడు. చక్కగా నటించిన ఆ అమలేందుడి పాత్రధారికి ఏదైనా మంచి బహుమతి ఇద్దాము అని అన్నాడు జమీందారు. నిజమే, సమయం సందర్భం లేకుండా చుట్టూ చేరి అనవసరపు కబుర్లు చెబుతూ విసిగించే స్నేహితులతో కొంచెం బెడదగానే ఉంటుంది. కథ సమాప్తం. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో తెలుగు చిట్టుపొట్టి కథల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.